హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాకుళం శ్రీ జ్యోతి. మరొక కుకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఓకేనా, ఫుల్గా చూసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా, నేనైతే ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ గో. ఇప్పుడైతే నేను శనగపప్పు వడలు ఎలా చేస్తారో నా స్టైల్లో మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే శనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ శనగపప్పు నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మిక్సీ జార్లోకి వేసుకున్నానండి. అలాగే పిడికుడు శనగపప్పు ఒక బౌల్లో అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. నేను వేరే బౌల్లో కొంచెం చూడు ఇలాగ శనగపప్పు తీసుకున్నాను కదా, ఈ మిక్సీ పట్టింది అయితే అందులోకి అయితే యాడ్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కచ్చాబిచ్చా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. శనగపప్పు కొంచెం అయితే ఒక పిడికిడు అయితే పక్కన తీసి పెట్టుకొని ఇలాగ మొత్తం కూడా పేస్ట్ ముద్ద శనగపప్పు రెండు కూడా కలిపేసుకోవాలి. అలాగే ఆ బౌల్లోను ఆ ముద్దలో ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే ఈ విధంగా చిదిమేసుకుని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకి ఎక్కువగా క్రిస్పీగా కావాలనుకుంటే ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువగా వేసుకున్నాను నేనైతే. అలాగే కొంచెం కారం, శనగపిండి కొంచెం తీసుకున్నాను, బియ్యపిండి కొంచెం తీసుకున్నాను. శనగపిండి, బియ్యపిండి, సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఎక్కువైతే వేసుకోలేదు. కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసేసుకుని ఈ 7 ఐటమ్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా కలుపుకున్నట్టయితే చాలా టేస్టీగా బాగుండిద్ది. కారం, ఉప్పు అంతా బాగా ఉండిద్ది. నేనైతే ఇవన్నీ వేసేసుకుని కొంచెం లైట్గా జీలకర్ర కూడా వేసుకున్నాను. నేను ఆల్రెడీ మిక్సీ జార్లో కొంచెం వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇందులో కూడా కొంచెం అయితే వేసేసుకున్నాను. ఇలాగ మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుని వడలకైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చేశాను, కానీ వీడియో అప్లోడ్ చేయడం అయితే ఫస్ట్ టైం నేను వీడియో తీశాను. ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా బాగుండిద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా, అంటే ఫస్ట్ టైం కాదు, బ్యాచిలర్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొంచెం ఫుల్ వీడియో చూసేయండి. ఓకేనా, క్వాంటిటీ ఈ విధంగా ఎక్కువ వాటర్ వేయకూడదు, అలాగని ఎక్కువగా గట్టిగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. కొంచెం దగ్గరికి అలా పెట్టేసుకుని నేను కొంచెం సేపు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నా. ఈ లోపల ఆయిల్ హీట్ చేయడానికి నేనైతే స్టవ్ వెలిగించా కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం మనకు తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. నేను ఆయిల్ అయితే వేసేసుకుని కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుకుంటున్నా. ఇలాగా హీట్ అయిన తర్వాత మనం వడలు వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. హీట్ అవ్వకుండా మనం వడలు అయితే వేయకూడదు. అలాగే వేసినట్టయితే కొంచెం అంటే ఫ్రై అవ్వు, అంతే, వడలు ఫ్రై అవ్వకుండా ఉంటాయి, అలాగా ముద్దగా అయిపోతాయి. అందుకే ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఈ విధంగా అయితే చేత్తో కొంచెం వేసుకొని చేత్తో వడలైతే అద్దుకొని వేసేసాను. నెక్స్ట్ వేరే ప్రాసెస్ కూడా, అంటే కొందరు చేత్తో అద్దుకొని వేసేసుకుంటారు, కొందరు 2 చేతులతో కూడా వేసుకుంటారు. వాళ్ళకు కూడా బాగానే ఉండిద్ది. నేనైతే ఒకసారి చేత్తో ఇలాగే అద్దుకొని వేస్తాను. సెకండ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. చేత్తో అద్దుకున్నది ఈ విధంగా మొత్తం రౌండ్గా చేసేసుకొని వడలైతే డీప్ ఫ్రైలో వేసేసుకున్నాను. ఇంకేంటి విశేషాలు మీరు చెప్పండి. నేను ఈ ఛానల్ అయితే సెకండ్ ఛానల్ అండి. నా ఫస్ట్ ఛానల్ ఉంది, అందులో సపోర్టింగ్ చాలా వరకు ఉంది. ఈ ఛానల్లో కూడా సపోర్ట్ చేయండి. కుకింగ్ వ్లాగ్స్ మొత్తం ఉంటాయి, అందుకోసం ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారని ఒక చిన్న ధైర్యంతో మళ్ళీ సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను. ఓకేనా, అలాగే ఎక్కువగా ఇందులో అయితే కుకింగ్ వ్లాగ్సే ఉంటాయి. నేనేం చేస్తాను, నా మొత్తం ఇందులో కుకింగ్ వ్లాగ్సే ఉంటాయి.
ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది శ్రీకాకుళం అని ఎందుకు మీరు పెట్టుకున్నారని అడుగుతున్నారు, కామెంట్లో అడిగారు. నేను మా విలేజ్ అయితే శ్రీకాకుళం, అందుకోసమే నేను శ్రీకాకుళం అని పెట్టుకున్నాను. కానీ శ్రీకాకుళం స్టైల్లోనే నేను కూడా కుకింగ్ చేస్తాను కాబట్టి శ్రీకాకుళం స్టైల్లోనే, అందుకోసం అలాగా నేమ్ అయితే పెట్టుకున్నా. తర్వాత చేతిపైన ఈ విధంగా తీసేసి అద్దుకుని వేసుకున్నవాలి. నేను ఫస్ట్ వేసింది డీప్ ఫ్రై అయిపోయింది, బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా నేను వేసుకున్నాను చూడండి, ఈ విధంగా వేస్తున్నాను. వన్ బై ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్, నాకు చాలా బాగా నచ్చింది. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఆ ఛానల్లో వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలామంది అడుగుతున్నారు మీరు కుకింగ్ వీడియోస్ చేయండి అని చెప్పి. అందుకే ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. నాకు తెలిసినంతగా, నా స్తోమతకు తగినంతగా నేనైతే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు, ఏంటి ఇలా చేశారు అలా చేశారని. ఎవరి స్తోమతకు తగినట్టు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి నా స్తోమతకు తగినట్టు నేను చేస్తున్నాను. ఓకేనా, ఇలాగ డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి మొత్తం కూడా. నేనైతే కొంచెమే వేసాను, 1 గ్లాస్ పప్పు కాబట్టి కొంచెమే, కాబట్టి డీప్ ఫ్రై అయితే మొత్తం ఈ విధంగా చేసేసుకొని నేను పక్కలెళ్ళి తింటూనే ఉన్నాను. అసలు ఫ్రై అవుతుంటే మ్యాక్సిమం అలా తినకూడదని అంటారు నిజానికి పెద్దవాళ్ళు. నేనైతే తినేసానండి, వడ ఎలా ఉందా, టేస్ట్గా ఉందా, ఉడికిందా లేదని చెప్పి తినేసాను. ఈ విధంగా అయితే నేను 1 బై వడలు అయితే వేసేసుకున్నాను. లైక్ చేయండి, అలాగేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఈ ఛానల్లో కూడా నేను లైవ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, లైవ్ పెడతాను. మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, టేస్టీగా ఎమ్మీగా శనగపప్పు వడలు రెడీ. మీరందరూ వచ్చేస్తారా? వచ్చేయండి. నేనైతే చాలా బాగా చేశాను. బ్యాచిలర్స్ ఎవరైనా వర్షం పడేటప్పుడు, బ్యాచిలర్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో చికెన్ కర్రీ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ శనగపప్పు కూడా టేస్టీగా ఎమ్మీగా బాగుండేది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకున్నాను. వడలన్నీ కూడా తీసేసుకొని నేను ఇక్కడే టేస్ట్ చేసేయాలని చెప్పి ఆతృత మీద ఉన్నాను. నేను నిజంగా వేడిగా చికెన్ కర్రీ వేసుకొని తినేయాలి అది ఇవ్వడా అని చెప్పి నేనైతే ఉన్నా. చికెన్ కర్రీ 6 వడ, నేనైతే 2 వడలు 6 చికెన్ కర్రీ వేసేసుకుని తినేసానండి. నిజానికి చాలా అంటే చాలా టేస్టీగా బాగుంది కర్రీ అండి. చికెన్ కర్రీ కూడా మీకు ఇంకో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మిమ్మల్ని అందరినీ నేను ఊరించుకొని అయితే తినలేదు, చూపిస్తున్నాను నిజంగా నేను తిన్నాను అని చెప్పి, అంతేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంకేంటి విశేషాలు చెప్పండి. నాకైతే బాగా నచ్చిందండి శనగపప్పు. వేడిగా తింటే ఇంకా చాలా టేస్టీగా బాగుండిద్ది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్, నాకు 50 సబ్స్క్రైబ్స్ వస్తే చాలు, తర్వాత చూసుకుందాం. ఈ వీడియోకి అయితే రావాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.